నమస్తే, నేను మీ యమున. వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లలే మన సంపద. ఇక నుంచి మూడో బిడ్డ పుట్టిన వెంటనే 30,000, నాలుగో సంతానానికి 40,000 అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అసలు ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటి? భవిష్యత్ అవసరాల కోసమా లేక జనాభా తగ్గుదల భయమా? ఈ విషయంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు మరియు అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. నమస్తే మ్యామ్. నమస్తే. గతంలో చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని ప్రచారం చేసిన ప్రభుత్వమే నేడు ఎక్కువ పిల్లల్ని కనండి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం అంటున్నారు. అసలు దీని వెనుక కారణాలు ఏంటి? గతంలో చూసుకుంటే ఏమిటంటే ఒక 20 ఏళ్ల క్రితం కానివ్వండి, ఇద్దరు పిల్లలే ముద్దు అని చెప్పారు. అది అప్పుడు ఉన్న పరిస్థితుల రీత్యా కానివ్వండి, అది చూసుకుంటే మన సౌత్ సైడ్ అనేది ఎక్కువ మంది అది బాగా పాటించారు. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని కనటం కానివ్వండి అనేది, అది ఇంకెవరో మూడో పిల్లల్ని కనటం కానివ్వండి అలాంటివి జరిగాయి. అది మా జనరేషన్, మేము చిన్నపిల్లలప్పుడే అది స్టార్ట్ అయింది. మా పేరెంట్స్కి అది స్టార్ట్ అయింది. ఇప్పుడు జనరేషన్కి వచ్చేటప్పటికి జనాభా రీత్యా అప్పుడు ఆలోచించింది ఆ రకంగా ఆలోచించారు. జనాభా పెరుగుతుందని ఆలోచించారో ఏంటో తెలియదు. ఈ రోజున వచ్చి అది ఖర్చులు చూసుకుంటున్నారు. ఒక పిల్లాడిని స్కూల్లో చేర్చి చదివించాలంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా అనే ఒక ఉద్దేశంతో కానివ్వండి, అట్లా కొంచెం తగ్గించుకుంటూ రావటం. ఒక టైంలో వచ్చి గవర్నమెంట్ స్కూల్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవాళ్ళు. కొంచెం వ్యవస్థలో చేంజ్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ స్కూల్స్కి పంపటం మానేయటం, ప్రైవేట్ స్కూల్స్కి పిల్లలందరినీ పంపించాలనే ఒక పేరెంట్స్కి ఉన్న ఒక ప్యాషన్ కానివ్వండి, మా పిల్లాడు ఆ స్కూల్లో చదువుకున్నాడు, ఈ స్కూల్లో చదివాడని అందరూ ఒకళ్ళకొకళ్ళు పోల్చుకుంటే ఇంకొంచెం బెటర్మెంట్గా నేను చదివించగలుగుతాననే ఒక ఆలోచన, వీటితో మూలాన కొంచెం ఖర్చులు అనేది పెరుగుతూ వచ్చింది ఎడ్యుకేషన్ పరంగా. సో దాంతో పిల్లల్ని అనేది కొంచెం తగ్గించుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఆలోచించేది పెళ్ళి అంటేనే అది ఒక పెద్ద లగ్జరీ అన్న ఫీలింగ్కి వచ్చారు. పెళ్లి చేసుకోవటం, సంసారం అనేది కానివ్వండి, ఇంకా పిల్లల్ని కంటం కానివ్వండి, అదంతా బాగా ఎక్కువ. ఈ హెడేక్స్ని ఎందుకొని కొంతమంది పెళ్లి చేసుకోవటానికి కూడా యువత ఇష్టపడటం లేదు. మరీ కొంతమంది చేసుకున్నా కూడా ఓ 30 తర్వాత సెటిల్ అవ్వలేదు. ఇదే ఆలోచన. ఈ ఆలోచనతో 30 వరకు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవట్లే. ఆడపిల్లకైనా 30 అవుతుంది, మగపిల్లాడైనా 30 అవుతుంది. అప్పటి వరకు పెళ్లి చేసుకో, మళ్ళీ పెళ్లి చేసుకున్నా కొద్దిగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇంకో 5 ఏళ్ళు పిల్లలు, అట్లా 35 సంవత్సరాలు అప్పుడు పిల్లలు కందామంటే పిల్లలు పుట్టరు. ఇంకా ట్రీట్మెంట్లు, ఆ ట్రీట్మెంట్లు చేసుకుంటా వాళ్ళని బాధలు భరిస్తా ఇంజెక్షన్స్ ఆ ట్రీట్మెంట్లోనే సగం వాళ్ళకి వెక్స్ అయిపోతున్నారు. దాంతో ఎవరో దానికి ముందుకెళ్ళి ఆ ట్రీట్మెంట్లు చేసుకొని కనాలనుకున్న వాళ్ళు ఒక బిడ్డను కంటున్నారు. ఎందుకంటే మళ్ళా కంటానికి అవకాశాలు, మళ్ళీ ట్రీట్మెంట్లు చేసుకోవాలి, హెల్త్ కోఆపరేట్ చేయదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీని మూలాన జనాభా అనేది చాలా వరకు తగ్గిపోతుంది. యూత్ అనేది ఇంకా తగ్గిపోతుంది. ఇంకా కొద్ది రోజులు పోతే ఎక్కువ సీనియర్ సిటిజన్సే ఉంటారు, కానీ యూత్ అనే ఇంకా కొత్త జనరేషన్ అనేది రావట్లేదు. అందుకని ఇప్పుడు పిల్లల్ని కనాలి అనేది ఒక ముగ్గురు పిల్లలు ఉంటే 30,000 కానివ్వండి, ఒక గవర్నమెంట్ ఒక ప్రోత్సాహకరంగా చెప్తుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్కే కాదు, మొత్తం భారతదేశానికంతా కూడా సంబంధించింది ఇది. సో ఒక ఏపీకి సంబంధించిందే కాదు, అన్ని రాష్ట్రాలకు కూడా ఇది వర్తిస్తుంది. 30,000 మన ఆంధ్రప్రదేశ్లో ఈ ప్యాకేజీ పెట్టారు. మూడో బిడ్డకు 30,000, నాలుగో బిడ్డకు 40,000 అని చెప్పేసి. దాంతోపాటు జనరల్గా ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్కి అనే వెసులుబాటు, ఒక గవర్నమెంట్ స్కూల్స్ ఏమున్నాయో అన్నీ కూడా బాగా డెవలప్ అయ్యాయి. ఈ మొన్న చూస్తే మీరు 10th క్లాస్ రిజల్ట్స్ చూస్తే అందరూ కూడా మంచి టాప్ ర్యాంక్స్లో పాస్ అయినారు కానివ్వండి, అదంతా ఫ్రంట్ పేజీల్లో రావటం కానివ్వండి, ఇవన్నీ చూసాం. వాళ్ళకి ఉచితంగా బుక్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, అన్ని యూనిఫామ్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, పౌష్టికాహారంగా కానివ్వండి, బిల్డింగ్సే కానివ్వండి, టీచర్సే కానివ్వండి, అన్నీ కూడా నారా లోకేష్ గారు పర్యవేక్షణలో అన్నీ చక్కగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన అప్పటికప్పుడుకి తనిఖీలకు వెళ్ళటం కూడా, ఏదైనా గవర్నమెంట్ స్కూల్స్లో ఏదైనా లోపాలు ఉంటాయేమో అని చెప్పేసి, అప్పుడు పిల్లలకి ఎలాగైనా ఇబ్బంది ఉంటుంది, అది ఇబ్బంది లేకుండా ఉండాలంటే తనిఖీలకు వెళ్ళాలి. అవన్నీ కూడా ఆయన పర్యవేక్షణలో బాగా జరుగుతుంది. సో గవర్నమెంట్ స్కూల్స్కి ఇంకా ఫ్యూచర్ బాగానే ఉంటుంది. కానీ పేరెంట్స్ కూడా అందరూ మనం గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తేనే బీఎడ్ చేసిన టీచర్లు ఉంటారు. మామూలుగా ప్రైవేట్ స్కూల్లో ఇది ఉండదు, డిగ్రీ చేసిన వాళ్ళైనా టీచర్సే అక్కడ. సో మనం వాళ్ళని
గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లల్ని పంపితే రేపు పొద్దున ఇంకా భవిష్యత్తు బాగుంటుంది, అంటే ఖర్చులు అనేది కొంచెం తగ్గించుకోగలుగుతాం కదా. సో అప్పుడు పిల్లల్ని పెంచుకునే దానిలో కొంచెం ఈ గతంలో అయితే అందరినీ గవర్నమెంట్ స్కూల్కి పంపేవాళ్ళు పేరెంట్స్, ఇప్పుడు పిల్లలు అందరూ ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్కే ఇది. సో దాని మూలాన వాళ్ళకి ఆర్థికంగా దెబ్బతింటం మూలాన పేరెంట్స్ ఆలోచించే విధానం, సో అంటే గవర్నమెంట్ ఆలోచించే విధానం ఎలా ఉందంటే యూత్ జనరేషన్ తగ్గిపోతుంది. సో అందుకని ప్రోత్సాహకరంగా ఉంటే గవర్నమెంట్ తరపున నుంచి, ప్రభుత్వం తరపున నుంచి ఏదైనా ప్రోత్సాహకరంగా ఉంటే కొంచెం ఆలోచిస్తారు కదా పిల్లల్ని అనేది. ఈ జనాభా తగ్గుదల భవిష్యత్తులో నిజంగానే ప్రమాదం అంటారా? ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం చాలా జర్మనీ లాంటి దేశాలే కానివ్వండి, వాళ్ళంతా కూడా బయట నుంచైనా కూడా 20 లక్షల మంది యూత్ని ఆకర్షించడానికి రెడీగా ఉన్నారు. చైనాలో కూడా తీసుకుంటే అక్కడ కూడా యువత అనేది తగ్గిపోయింది. సో అన్ని దేశాలు ఇప్పుడు ఫేస్ చేస్తుంది. మనకు భవిష్యత్తులో అలాంటి ఫేస్ చేసే అవసరం రాకూడదు అని అంటే ఇప్పుడు జాగ్రత్త పడాలి. సో ఇదివరకు రోజుల్లో అనేవాళ్ళు పెద్ద సిబ్లింగ్స్ కొంచెం ఉంటే, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళకు ఒక అండాని అనేవాళ్ళు, ఎక్కువ మంది పిల్లల్ని కంటానికి కూడా అదో రీజన్గా ఉండేది. ఇప్పుడు ఏమో అది లేదు, సింగిల్ చైల్డ్ ఉంటారు. సో వాళ్ళకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళే, ఇంకా ఇప్పుడు తల్లిదండ్రులకి ఒక ఏజ్ గ్యాప్ అనేది ఉంటుంది, వాళ్ళ ముందు వెనకగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ చైల్డ్ ఒక్కళ్ళే అయిపోతారు. ఎవరిదైనా షేర్ చేసుకోవాలన్నా, ఎవరిదైనా మాట్లాడుకోవాలన్నా, వాళ్ళ కష్ట సుఖాలు అంటే ఒక రక్త సంబంధానికి ఉన్నంత ఇది ఇక్కడ ఉండేది కాబట్టి అది ఆలోచన ఉండేది. సో ఇప్పుడు జనరేషన్కి సింగిల్ చైల్డ్ అయిపోయి వాళ్ళకి ఆ ఇబ్బందులు ఫేస్ చేస్తారు కదా. సో ఆ రకంగా చూసుకున్నా కూడా ఫ్యామిలీకి ఒక సపోర్ట్ కూడా ఉంటుంది కదా అనేది కూడా ఆలోచించాలి యాజ్ అ పేరెంట్గా. మిగతాది అంటే అది ఎవరు సెల్ఫ్గా వాళ్ళు ఆలోచించుకునేది, అది పేరెంట్స్ ఆలోచించేది. సో దేశ భవిష్యత్తు కోసం అని అంటే వాళ్ళు ఏమి యుద్ధానికి అంటే ఎవరి ఇష్టానికి వాళ్ళు ఆర్మీకి పంపించవచ్చు కానివ్వండి. సో ఏదో ఒక రంగంలో అభివృద్ధిలో ఉంటుంది కదా. సో వాళ్ళు చేసే పని ఒక సాఫ్ట్వేరే కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, ఒక ఇంజనీరే కావచ్చు, ఏదైనా డాక్టరే కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు ఒక వృత్తిని అంటూ ఎంచుకుంటారు పుట్టే పిల్లలు. అది కంప్లీట్గా రేపొద్దున వాళ్ళు నలుగురికి సర్వీస్ చేయగలుగుతారు. మొత్తం సీనియర్ సిటిజన్స్ అయిపోయి యూత్ లేకుండా ఉంటే ఆ సీనియర్ సిటిజన్ చూసుకునే వాళ్ళైనా ఉండాలి కదా. ప్రజెంట్ జనరేషన్ చూసుకుంటే మీరు అన్నట్లే ఇప్పుడు పిల్లల్ని పెంచడమైనా చదివించడమైనా లక్షలతో కూడుకున్న పని. మరి ఈ 30-40 వేలు సరిపోతాయి అంటారా? అది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం చదువుకునేదానికి అంటే అన్ని రకాలుగా కూడా అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే డబ్బులు ఇవ్వటం కానివ్వండి, బుక్స్ ఇవ్వటం కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్స్ ఉన్నాయి కదా, అవి ఉన్నాయి. మంచి విద్యాబోధన చెప్పించడానికి స్కూల్స్ ఉన్నాయి. ఇంకా అన్ని రకాలుగా కూడా ఆదుకుంటారు. ఒక టైంలో 10 మంది పిల్లల్ని కానీ గవర్నమెంట్ స్కూల్కి పంపలేదా? అప్పటికన్నా ఇప్పుడు మెరుగుగా ఉంది కదా. ఆదాయాలు చూసుకుంటే అప్పట్లో అంత ఆదాయాలు ఉండేది కాదు. ఇప్పుడు రైతుకి వెసులుబాటు ఉంది, ఆ రోజుల్లో రైతుకి వెసులుబాట్లు లేవు. ఏదైనా పంట పండితే వాళ్ళు అమ్ముకోవటానికైనా కూడా అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఈ రోజున గవర్నమెంటే తీసుకుంటుంది, దానికి తగ్గ ఇది ఇస్తుంది. ఈ రోజున చాలా రైతులకే కావచ్చు, ఏ ఉద్యోగస్తులకైనా కావచ్చు, రేషన్ కావచ్చు, ప్రతిదీ కూడా కంపేర్ టు గతంలో పోల్చుకుంటే 30 సంవత్సరాలు బ్యాక్ పోల్చుకున్న దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. పేరెంట్స్కి కూడా వెసులుబాటు ఉంది. ఎంతమంది ఇప్పుడు ఆ రోజుల్లో 10 మందిని కానీ పెంచిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పంపించారు కదా, ఒట్టి భోజనం పెట్టారు. ఆ రోజు బట్టలు కూడా పేరెంట్సే కొనియాల్సి వచ్చేది. ఈ రోజున అది లేదు, అది గవర్నమెంటే ఇస్తుంది. పుస్తకాలు కూడా కొనియాల్సి వచ్చేది, ఈ రోజున గవర్నమెంటే ఇస్తుంది. ఇంట్లో తిండి పెట్టాల్సి వచ్చేది, ఈ రోజున అది కూడా గవర్నమెంటే ఇస్తుంది. మెడికల్ పరంగా కూడా వాళ్ళకి అంత ఫెసిలిటీ ఉండేది కాదు, ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి. అన్ని రకంగా కూడా గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఏంటి, సీమంతం దగ్గర నుంచి అంగన్వాడీ స్కూల్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో అలా ఉన్నాయా? లేని రోజుల్లో తల్లిదండ్రులు పోషించలేదా? పోషించారు కదా. సో వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నతంగా ఈరోజు కలెక్టర్స్ అయ్యారో, సీఎంలు అయినారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చదువుకున్నారు? అవ్వలేదా? అంటే ఏంటంటే వాళ్ళలో ఒక పట్టుదల చేయాలనే కసి అది ఉండాలి కానివ్వండి, ఎక్కడ ఏం జరిగినా ఉంటుంది. కాకపోతే తల్లిదండ్రులుగా కొంచెం మనం కూడా ఆలోచించాలి. గవర్నమెంట్ స్కూల్స్ ఒకవేళ సరిగా లేవు గవర్నమెంట్ స్కూల్స్ అంటే క్వశ్చన్ చేయాలి, అడగండి, అడిగే రైట్ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం మనం కట్టే ట్యాక్సుల మూలానే ప్రభుత్వం నడుస్తుంది కదా. సో అడగండి. సో మన దేశానికి జనాభానే ఒక అసెట్ భారతదేశానికి. సో ఆ అసెట్ మనం కాపాడుకోవాలి. నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్లో జనం తగ్గారని అనుకుందాం, దాన్ని ఫిల్ఫిల్ చేసేదానికి నెక్స్ట్ తరం రావాలి కదా.
సో అలా ప్రతి జనరేషన్కి వెళ్ళిన తర్వాత ఇంకో జనరేషన్ ఆ స్థాయిలోకి రావాలి. సో అలా రానప్పుడు మనకే ఇబ్బంది అవుతుంది. సో మనల్ని ప్రపంచంలో గుర్తించేది ఏంటంటే మనం ఉన్న జనాభాను బట్టే. సో మనం ఏ దేశానికి వెళ్ళినా పని చేసుకోగలుగుతున్నామంటే మనలో ఉన్న స్ట్రాంగ్ ఎక్కడ కమిట్మెంట్తో పనిచేస్తాము. అది ఏ దేశం వాళ్ళైనా గుర్తిస్తారు. ఆ హార్డ్ వర్కర్స్గా మనకు ఒక పేరు ఉంటుంది. అది ఎందుకు ఉంది? మనం ఇప్పుడు ఏ దేశంలో కూడా తీసుకోండి, ఖచ్చితంగా ఇండియన్స్ ఉంటారు. ప్రతి దేశంలో ఇండియన్స్ ఉంటారు. ఇండియన్స్ లేనిదే ప్రపంచం నడవదు. అట్లా ఆ స్థాయికి ఉన్నాం మనం. మనలో కమిట్మెంట్తో పనిచేస్తాం. సో ఒక జనరేషన్ గ్యాప్ వస్తే ఇంకో జనరేషన్ కూడా ఆ స్థాయిని ఫిల్ చేయాలి. సో అందుకని కొత్త తరం యువత రావాలి, యూత్ వస్తూ ఉండాలి. కాబట్టి పిల్లల్ని కనండి అని చెప్పడానికి అదో రీజన్. చివరిగా మీరు ప్రభుత్వానికి సలహా ఇవ్వాలనుకుంటే జనాభా పెరుగుదల కోసం ఇంకేం చేయాలంటారు? జనాభా పెరుగుదలకి ఆల్రెడీ అది ఓన్లీ పేరెంట్స్లో రావాలి అది. సో ప్రభుత్వాలు చెప్తాయి, చెప్పినా కూడా అది పేరెంట్స్కి వాళ్ళల్లో ఆ మార్పు రావాలి. సో అది వాళ్ళు థింక్ చేయాలి. సో ఎంతసేపు ఒకళ్ళు చెప్పితే మారిపోయేది అది వచ్చి వాళ్ళు ఆలోచించాలి కదా. వాళ్ళకి మార్పు వచ్చి అంటే వాళ్ళకు కూడా మంచిగానే ఉంటుంది. ఫస్ట్లో ప్రాబ్లం ఫేస్ చేస్తారేమో. ఒక 3-4 పిల్లలు ఉన్నారంటే ఒక 40 years తర్వాత వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఆ పేరెంట్స్. నా కొడుకు అది చేసుకుంటా, నా కూతురు ఇచ్చేస్తుంది, నా కొడుకు ఇంకో కొడుకు ఇచ్చేస్తుంది. అది చెప్పుకోవటానికి ఎలా ఉంటుంది? ఓన్లీ ఒక్క బిడ్డను పెట్టుకొని ఒక బిడ్డ చేస్తుందనే చెప్పుకుంటారు. ఒకళ్ళు ఈవేళ రేపు ఎందుకు పేరెంట్స్ వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయినాయంటే ఆ రోజుల్లో 4 ఉంటే 4లో ఏ ఒక్కళ్ళకైనా కొంచెం తల్లిదండ్రులను చూడాలనే ఒక ఇది ఉండేది. ఈ రోజున ఒకళ్ళనే పెట్టుకుంటే ఒకళ్ళు ఏ విదేశాల్లోనో ఉంటున్నారో ఎక్కడ ఉంటున్నారో ఒకళ్ళు చూడకపోయినా వాళ్ళు అనాథాశ్రమాల్లో ఉండాల్సి వస్తుంది. గతంలో అది ఉండేది కాదు కదా. ఏ పేరెంట్స్ కూడా ఆ రోజుల్లో ఇంత అనాథాశ్రమాలు ఇన్ని ఉండేది కాదు. ఉండే 4 పిల్లల్లో ఏ పిల్లలైనా మంచి వాళ్ళు ఉంటారు కదా, అందరూ చెడ్డాళ్ళు అయి ఉంటారు కదా. సో ఖచ్చితంగా అది పేరెంట్స్ ఆలోచించాలి, వాళ్ళే తీసుకోగలుగుతారు ఈ డెసిషన్ ఏదైనా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.